భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి శాల్వాలు కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు గోపీనాథ్, కాసారం రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారీ జనసందోహం. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అందించిన రాజ్యాంగం వల్లే నేడు అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. నూట 35వ జయంతి సందర్భంగా అందరు పార్టీసు ఇటు కోలానందం గారి ఆధ్వర్యంలో, అటు జనసైనికుల ఆధ్వర్యంలో, అటు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి కూటమి ఈరోజు మహానుభావుడు, పేదవాడికి ఆశాజ్యోతి, గొప్పవాడికి గుండెల్లో నిద్ర లేకుండా చేసిన వ్యక్తి, అందరూ ఒకటే. ఒక పాట నేను 10 సార్లు చెప్తుంటా. ఇది ఓ రెడ్డి గారు, ఓ కమ్మ గారు, మీ పేరు వెనకాల తోకలెందుకు, మా ఊరు వెనకాల మా పాకలెందుకు అని చెప్పి ఒక మహానుభావుడు అన్నాడు. ఆ రకంగా అందరికి కూడా ఒకటే విధంగా ఉండాలి అని రాజ్యాంగం రచించిన మహానుభావుడు, మార్గస్ఫూర్తి, దైవంతో సమానమైన అంబేద్కర్ గారిని పుట్టినరోజు గారు రోజు మనందరం కూడా ఆయన పాదాల చెంత వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గొప్పవాడుగాను, పేదవాడుగా ఉండిపోకుండా ఒక ఈక్వాలిటీ, అంటే ఒక ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడ్డ బలహీన వర్గాలు నాడు ఇళ్లలోకి రావాలన్నా కూడా ఆపేటోళ్ళు. ఆ రోజు గోపాలన్న బతుకున్న కాలంలో బాగా గుర్తున్నారు. ఆయన ఎప్పుడు చెప్పేటోళ్ళు, ఎస్సీలందరూ కూడా నోరు లేని దేవుళ్ళు రా, వాళ్ళందరినీ కడుపులో పెట్టి కాపాడుకోవాలా అని చెప్పేటోళ్ళు. అదే విధంగా కాళహస్తిలో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, చదువుకోవడానికి పిల్లలు స్కూల్ కావచ్చు, అంగన్వాడీ విద్యలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా
నాడు ఎన్టీఆర్ టైంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఈ రోజు కూడా ఏ ఊరికి పోయినా సరే నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి పేరు వాళ్ళు ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు అవన్నీ ఇచ్చి బ్రహ్మాండం చేసింది. అన్ని అడిగిన వాళ్ళల్లో ఇక్కడ చూస్తే అంబేద్కర్ విగ్రహాలు పెట్టించిన ఆ రోజు ఎన్టీఆర్ టైంలో, చంద్రబాబు టైంలో గోపాలని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు.